హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్. రేణిగుంట హైమా వ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్. మన గార్డెన్ చూద్దాం రండి. మన గార్డెన్లో అనేక రకాల మొక్కలు ఉండేవి ఫ్రెండ్స్. ఈ మధ్య కోతులు దాడికి అన్నీ పోయాయి. ఇదిగోండి ఇటు పక్క ఉండేదైతే వాటర్ యాపిల్ ప్లాంట్స్ అవన్నీ ప్రూనింగ్ చేశాను ఫ్రెండ్స్ అలా రకరకాల మందార మొక్కలు ఉన్నాయి. చామంతులు అయితే 5-6 రకాలు ఉన్నాయి. మందారాలు కూడా 5-6 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే అక్కడక్కడ పుదీనా వేశాను. ఇదిగోండి ఇటుపక్క 2-3 తొట్టిల్లో పుదీనా ఉంది. అటుపక్క ఇంకొక తొట్టిలో పుదీనా వేశాను. పుదీనా అయితే చాలాసార్లు మనం కొనుక్కోని అవసరం లేకుండానే తోటలోదే తీసుకుంటూ ఉంటాను నేను. ఎప్పటికప్పుడు కట్ చేస్తున్నామంటే మళ్ళీ ఇగుర్లు పెడుతూ ఉంటాయి. మరీ అల్లుకునేసి ఎండిపోయే స్టేజీకి వచ్చింది అంటే అప్పుడు తీసేసి మొలకలు ఇగుర్లు తీసి మళ్ళా గుచ్చి పెడుతూ ఉంటాను. ఇవైతే పారిజాత మొక్కలు, జామ మొక్కలు, తైవాన్ జామని తెచ్చి పెట్టాను ఫ్రెండ్స్. ఇవన్నీ కోతులన్నీ లాగి పడేశాయి. ఇదైతే షుగరు కంట్రోల్ చేసేదానికి అదొక రకం మొక్క. దాని ఆకులు కషాయం చేసుకొని తాగామనుకోండి మంచిది అని చెప్తున్నారు. మా వారికి చేసిస్తానంటే భయపడుతున్నారు ఆయన. ఇదిగోండి ఇదైతే చామ దుంపలు ఇంట్లో తెస్తారు కదా, అవి గుచ్చి పెట్టాను. అవి అలాగొచ్చేస్తున్నాయి. ఈసారి అవంతా తీసి ఎన్నున్నాయి చామ దుంపలు చూడాలి. ఒక అరగంట గంట పని ఉంటుంది ఫ్రెండ్స్. అది నాకు ఇంకొకరు హెల్ప్ ఉంటే చేయగలను. పుదీనా చెప్పాను కదా, అటుపక్క తోటలో బకెట్లో పెట్టాను, అంటే టబ్లో పెట్టాను. ఇదైతే మొల్లలు అంటే కాగడాల మొక్కలు ఫ్రెండ్స్. ఇవంతా ఈ మధ్య పూలు ఎక్కువ ఇచ్చింది ఈ మొక్క. ఈ పూలు అయిపోయిన తర్వాత కాయల్లాగా మిగిలిపోతాయి కదా, అదిగోండి అటుపక్క మొగ్గలు కూడా వచ్చాయి. మళ్ళా అవి కాయల్లాగా మిగిలిపోయినవన్నీ తీసేసామనుకోండి ఫ్రెండ్స్, మళ్ళా చెట్టు నిండా పువ్వులు, కొమ్మలు ఇగుర్లు వచ్చేసి మంచిగా పువ్వులు ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ మొక్క అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఈ మొల్లల మొక్క ఓపిగ్గా ఇవన్నీ కట్ చేయాలి ఫ్రెండ్స్. ఈరోజైతే నాకు శరీరం కొంచెం సుస్తుగా ఉంది. కాకపోతే మనసు ఆగలేదు. కొన్ని అన్నీ తెంపాను, కాయలు కాయలుగా ఉన్నవన్నీ. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఉండే దగ్గర, అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉండే దగ్గర సిజర్ ఉంటుందా తెచ్చుకోవడం మర్చిపోయాను ఫ్రెండ్స్. మొక్కలు కట్ చేసి అంటే ఈగుర్లో ఈ కాయలంతా కట్ చేసేసి ఉంటాను. సిజర్ తెచ్చుంటే చేత్తో అయితే విడిపించలేకపోయాను ఫ్రెండ్స్. ఇదంతా విడిపించామంటే మళ్ళా వారం రోజులకి చెట్టు నిండా ఈగుర్లు వచ్చేసి పువ్వులు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇదైతే పొన్నగంటి కూర గుచ్చాను, ఈ మధ్య కట్ చేసాము. షార్ట్స్లో కూడా పెట్టుంటాను ఫ్రెండ్స్. ఒకవేళ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా ఏవేవి వ్లాగ్స్ పెట్టాను, షార్ట్స్ ఏవి పెట్టాను ఒక్కసారి ఛానల్ విజిట్ చేయండి. ఇదిగోండి ఆ గింజలు పడి షుగర్ మంచిదని చెప్పాను కదా, ఆ మొక్క ఇక్కడ కూడా వచ్చింది ఫ్రెండ్స్. కోతులు అయితే అన్నీ తుంచి ఇగుర్లంతా తినేస్తున్నాయి. ఇదిగోండి పాలకూర, ఇది మన కింద ఇంట్లో బాడుక్కుండే అబ్బాయి ఆ గింజలు వేశాడు, బాగా వచ్చేసింది ఫ్రెండ్స్ పాలకూర. ఆ అబ్బాయిని విడిపించుకోమన్నాను. ఎందుకో మరి తన వైఫ్ వచ్చి ప్రెగ్నెంటు, కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది తనకి, అందుకని బెడ్ రెస్ట్ ఈ అబ్బాయే చేస్తూ ఉంటారు. తీసుకొని పప్పు చేయి నాన్న అని చెప్పాను. అబ్బాయి ఖాళీ దొరకలేదేమో. ఇదిగోండి మన మునగ చెట్లు అయితే కాయలు ఇచ్చేది ఫ్రెండ్స్. ఇప్పుడు కోతుల దాడికి మళ్ళీ కొత్తగా ఎగుర్లు పెడుతోంది. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.